టీజీ5 ప్రేక్షకులకు నమస్కారం. దైవరహస్యం కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచంలోనే విశిష్ట దేవాలయాల గురించి ఇప్పుడు మనం ఈ రోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అంతర్వేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తూర్పు గోదావరి జిల్లా సకినేటిపల్లి మండలానికి చెందిన గ్రామం. అందమైన బంగాళాఖాతపు సముద్రమున గోదావరి నది శాఖమైన వశిష్ఠ నది సంగము చెందు ప్రశాంత ప్రాంతము అంతర్వేది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు సమీపంలో ఈ త్రికోణాకారపు దీవిపై ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహ స్వామి వారి పురాతన ఆలయం. భౌగోళికంగా అంతర్వేది అక్షాంశ రేఖాంశాలు ఇది దాదాపు సముద్ర మఠంలో ఉంది. స్థల పురాణం కృతయుగంలో వశిష్ఠ మహాముని గోదావరిలోని ఓ పాయను తెచ్చి సాగర సంగమం గావించి ఇదే ప్రాంతంలో తపస్సు చేస్తుంటాడు. అయితే విశ్వామిత్రుని ప్రోద్బలంతో రక్త విలోచనుడు అయిన రాక్షసుడు వశిష్ఠుని తపస్సుకు భంగం కలిగించడమే కాకుండా అతని కుమారులను హతమారుస్తూ ఉంటాడు. అప్పుడు వశిష్ఠుడు నరసింహస్వామిని ప్రార్థించగా ఆయన ప్రత్యక్షమై రక్త విలోచనుడితో యుద్ధం చేస్తాడు. ఆ రాక్షసుడిని భూమిపై పడే ప్రతి రక్తపు బొట్టు ఓ రాక్షసుడిగా మారుతుంటుంది. అప్పుడు నరసింహుడు అశ్వరుడాంబిక అనే మాయాశక్తిని రప్పించి రాక్షసుడి రక్తం నేలపై పడకుండగా నాలుక చాచాలని సూచిస్తాడు. స్వామి ఆదేశం మేరకు ఆమె నాలుక చాచగా రాక్షసుడిని నరసింహుడు సంహరిస్తాడు. ఆపై వశిష్ఠుని కోరిక మేరకు నరసింహస్వామికి ఇక్కడ కొలువైనట్లు ప్రతీతి. క్షేత్రనామ బ్రహ్మ రుద్ర యాగము చేసిన ప్రదేశము. ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మ రుద్ర యాగం చేయాలని నిశ్చయించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుంటాడు. వేదికగా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేది అంటే అంతర్వేదిక అనే పేరు వచ్చిందని చెబుతారు. రక్తవలోచనుని కథ. ఒకానొక సమయంలో రక్తవలోచనుడు హిరణ్యాక్షుని కుమారుడు అనే రాక్షసుడు వశిష్ఠ గోదావరి నది ఒడ్డున వేలాది సంవత్సరాలు తపస్సు చేసి శివుని నుంచి ఒక వరాన్ని పొందుతాడు. ఆ వరం ప్రకారం రక్తవలోచనుని శరీరం నుండి పడిన రక్తం ఎన్ని ఇసుక రేణువుల మీద పడుతుందో అన్ని ఇసుక రేణువుల నుండి తనంత పరాక్రమవంతులైన రక్తవలోచనలు ఉద్భవించాలని కోరుకుంటాడు. ఈ వరగర్వంతో లోక కంటకుడై రక్తవలోచనుడు యజ్ఞయాదులు చేసే బ్రాహ్మణులను గోవులను హింసించేసేవాడు. ఇదిలా ఉండగా ఒకసారి విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి ఆ సమయంలో జరిగిన సమరంలో విశ్వామిత్రుని ఆజ్ఞపై ఈ రక్తావలోచనుడు వచ్చి దీపస్సం సృష్టించి వశిష్ఠుడి 9 కుమారులను సంహరిస్తాడు. వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై గరుడ వాహనంపై నరహరి రూపముడై రక్తావలోచనుని సంహరించడానికి వస్తాడు. నరహరి సుదర్శనమును ప్రయోగించినప్పుడు శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి ఇంకా బీభత్సం సృష్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి తన మాయాశక్తిని ఉపయోగించి రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండగా రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్టు చేసి రక్తావలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తర్వాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామిగా వెలిశాడు. ఈ రక్తకుల్యలోనే శ్రీ మహావిష్ణువు అసురులను సంహరించిన తన చక్రాయుధమును శుభ్రపరచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఈ రక్తకుల్యలో పవిత్ర స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని చెబుతారు. ఆలయ నిర్మాణం విశేషాలు. రాత్రి సమయంలో ప్రధాన గోపురపు వెలుగులు. మొదటి ఆలయం శిథిల పరిస్థితిలో ఉన్నప్పుడు ఆలయ జీర్ణోద్ధారణకు పాటు పడిన వారిలో ముఖ్యులు శ్రీ కోపనాతి కృష్ణమ్మ. ఈయన అంతర్వేది పరిసరాలలో ఒక జమీందారు. ప్రస్తుతపు ఆలయ నిర్మాణము ఈయన వీరాళాలు మరియు కృషి ద్వారానే జరిగింది. ఆలయ ప్రధాన ముఖ్య ద్వారమునకు ముందు ఈయన శిలా విగ్రహము కలదు. ఈ ఆలయము చక్కని నిర్మాణ శైలితో కానవచ్చును. దేవాలయము 2 అంతస్తులుగా నిర్మించారు. దేవాలయ ప్రాకారముగా వరండా మాదిరి నిర్మించి మధ్య కొన్ని దేవతా విగ్రహాలను ఏర్పాటు చేసినారు. ప్రాకారము సైతము 2 అంతస్తులు నిర్మాణముగా ఉండి
యాత్రికుల పైకి వెళ్లి విశ్రాంతి తీసుకొనుటకు, ప్రకృతి తిలకించుటకు అనువుగా నిర్మించారు. ఆలయమునకు దూరముగా వశిష్ఠ నదికి దగ్గరగా విశాలమైన ఖాళీ స్థలమునందు కళ్యాణ మండపము నిర్మించారు. ఈ విధంగా కొన్ని వేల మంది స్వామివారి కళ్యాణము తిలకించేందుకు ఏర్పాటు చేశారు. ఈ ఆలయం క్రీస్తు శకం 300కు పూర్వం నిర్మించబడినదని అక్కడ కొన్ని విగ్రహాలు చెబుతున్నాయి. వీటిలో కల్లా వశిష్ఠాశ్రమం ప్రధాన కట్టడం. వశిష్ఠాశ్రమము అంతర్వేది దేవాలయమునకు కొంచెం దూరంగా సముద్ర తీరమునకు దగ్గరగా ఈ వశిష్ఠాశ్రమం కలదు. మొదట తగిన పోషకులు లేకుండుటచే ఆశ్రమము సముదాయమున సరైన సౌకర్యాలు లేకుండెను. తదుపరి దాతల సహకారములు, దేవస్థాన సహాయములతో ఇక్కడ అందమైన ఆశ్రమము నిర్మించబడింది. ఈ ఆశ్రమము వికసించిన కమలము మాదిరిగా 4 అంతస్తులుగా నిర్మించారు. చుట్టూ సరోవరము మధ్య కలువ పువ్వు ఆకారమును ఈ ఆశ్రమము అత్యంత అద్భుతమైన కట్టడము చేశారు. దీనికి సమీపముగా ధ్యాన మందిరము, పఠనాశాల, యోగశాల, విశ్రాంతి మందిరము మొదలైనవి కలవు. యాత్రికుల విశ్రాంతి కొరకు నిర్మించిన పర్ణశాలల వంటి అందమైన కట్టడములు కలవు. దేవాలయానికి దక్షిణంగా సముద్ర తీరానికి దగ్గరగా లైట్ హౌస్ కలదు. దీనికి బ్రిటిష్ పాలకుల కాలంలో కట్టినట్టుగా చెబుతారు. దీనికి చుట్టూ అందమైన తోటలు పచ్చగా పెంచబడుతున్నాయి. కేవలం భక్తులు, యాత్రికులే కాక ఇక్కడికి పిక్నిక్, వనభోజనాలు వంటి వాటి కోసం కూడా వచ్చే సందర్శకులు, విద్యార్థులతో ఈ ప్రాంతం కలకలలాడుతూ ఉంటుంది. లైట్ హౌస్ పైకి వెళ్లి చూసేందుకు ఇక్కడ అనుమతి కలదు. 3 రూపాయల నామమాత్ర రుసుము టికెట్ కొరకు వసూలు చేస్తారు. దీన్ని పైనుండి చూస్తే లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయము, వశిష్ఠాశ్రమము, మిగిలిన దేవాలయములు, దూరంగా కల పల్లెకారుల ఇళ్ల సముదాయాలు, తీర ప్రాంతము వెంబడి కల సర్వి తోటలు అత్యద్భుతంగా కానవస్తాయి. నరసింహస్వామి సోదరిగా భావించే అశ్వారూఢాంబిక ఆలయం ప్రధాన దేవాలయమునకు 1 కిలోమీటర్ దూరంలో కలదు. స్థల పురాణం 2వ కథనం ప్రకారం రక్తవాలోచనుడు వర గర్వంతో పాపాలు చేస్తున్నప్పుడు నరహరి అతన్ని సంహరించేందుకు వస్తాడు. నరహరి సుదర్శమును ప్రయోగించినప్పుడు శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తవాలోచనుడి రక్తం పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి ఇంకా బీభత్సం సృష్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి పార్వతి అంశంతో ఒక మాయాశక్తిని సృష్టిస్తారు. రక్తవాలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండగా ఆ మాయాశక్తి అశ్వరూపంలో తన నాలుకను విశ్వవ్యాపితం చేసి పడిన రక్త బిందువులను పడినట్టుగా పీల్చేస్తూ రక్తవాలోచనుని మరణంలో శ్రీ మహావిష్ణువుకు సహాయం చేస్తుంది. ఈ రక్తవాలోచనుని సంహరించడం చేసిన తరువాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి గాను, మాయాశక్తి అశ్వరూఢాంబిక గాను వెలిశారు. సముద్రంలో వశిష్ఠ నది కలిసే చోటును అన్నా చెల్లెలు గట్టు అంటారు. ఇక్కడ సముద్ర నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుక మెట్ట వేసి ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగులలో, ఒకవైపు స్వచ్ఛంగా, మరొక వైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్ర ఆటుపోటులలో కూడా ఇలాగే ఉండటం ఇక్కడి ప్రత్యేకత. వశిష్ఠ నది సముద్రంలో కలిసే ప్రాంతం నుండి మొదలయ్యే అంతర్వేది సముద్ర తీరం దాదాపు 4 కిలోమీటర్ల మేర ఉంటుంది. సర్వి తోటలు, సముద్రపు మొక్కలతోనూ అందంగా ఉండే తీరమిది. ప్రయాణ సౌకర్యాలు కొరత వలన బీచ్ వరకు సరైన రహదారి లేకుండా చేత దీనికి పెద్దగా అభివృద్ధి పరచలేదు. కానీ ఇవే కారణాల వలన తీరన పొడవునా పరిశుభ్రంగాను స్వచ్ఛంగాను ఉండి మనసుకు ఆహ్లాదం కల్పిస్తుంది. తీరంలో వరుసగా వశిష్ఠాశ్రమం, అన్నా చెల్లెళ్ళు గట్టు, లైట్ హౌస్, గుర్రలక్క గుడి, నరసింహస్వామి దేవస్థానాలు కొద్ది దూరాలలో ఉంటాయి. ఇతర ఆలయాలు లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం పరిసర ప్రాంతములలోనూ, అంతర్వేది గ్రామములలోనూ, సముద్ర తీరమునకు వెళ్ళు రహదారినందు పలు చిన్న పెద్ద ఆలయములు కలవు. వాటిలో ప్రసిద్ధమైనవి విఘ్నేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి, షిరిడి సాయి ఆలయాలు మరియు గ్రామ దేవతల ఆలయాలు కలవు. ఇతర విశేషాలు: అంతర్వేది గ్రామము సినిమా షూటింగ్లకు పెట్టిన పేరు. ఇక్కడ అలనాటి నలుపు తెలుపు చిత్రాలైన మూగ మనసులు లాంటి చిత్రాల నుండి సరిగమలు, అప్పుడప్పుడు పెళ్లైన కొత్తలో ఇలా ఇప్పటి వరకు 1000 సినిమాలు చిత్రీకరణ జరిగింది. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలలో అంతర్వేది ఒకటి. అంతర్వేది సఖినేటిపల్లి మండలంలో ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే నర్సాపురం వెళ్లి అక్కడ పడవ ఎక్కి సఖినేటిపల్లిలో దిగి ఆటో, బస్సుల్లో వెళ్ళవచ్చు.
ఈ మార్గంలో అంతర్వేది నర్సాపురం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. లేదా చించినాడు బ్రిడ్జి మీదుగా రోడ్డు మార్గంలో వెళ్లి దిండి కేశవదాసుపాలెం మీదుగా అంతర్వేది చేరవచ్చు. ఈ మార్గంలో నర్సాపురం నుంచి అంతర్వేది 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుండి నర్సాపురం ఎక్స్ప్రెస్ ద్వారా నర్సాపురం చేరవచ్చు. సౌకర్యాలు: అంతర్వేదిలో వసతి కొరకు దేవస్థాన సత్రం కలదు. కుల ప్రాతిపదికన బయటి వారి ద్వారా నడుపబడు ఇతర సత్రాలు 10 వరకు కలవు. 2 ప్రైవేటు లాడ్జిలు కలవు. ఇంకను మంచి వసతుల కొరకు నర్సాపురం, రాజోలు పట్టణాలకు వెళ్ళవచ్చు. దేవాలయపు పండుగలు, ఉత్సవాలు: మాఘశుద్ధ సప్తమి, మాఘ బహుళ పాడ్యమి, బ్రహ్మోత్సవాలు, మాఘశుద్ధ దశమి, కళ్యాణం, మాఘశుద్ధ ఏకాదశి, భీష్మేకాదశి, రథోత్సవం, జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, వైశాఖ శుద్ధ చతుర్దశి, నృసింహ జయంతి జరుగుతాయి. చూసారు కదండి, ఇవాల్టి మన దైవరహస్యం కార్యక్రమంలో అంతర్వేది దేవాలయం గురించి ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం కదా. మరి మరొక దైవరహస్యం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.